సుందరరామరెడ్డి గారు ఈ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కానీ తర్వాత మార్కెట్ అడ్వైజర్స్ మనకి చాలా మంది అవైలబుల్ ఉంటారు కదా. సో అంటే వాళ్ళకున్న నాలెడ్జ్ వాళ్ళు చాలా మందికి షేర్ చేస్తుంటారు. ఇలా సంపాదించుకోవచ్చు, అలా సంపాదించుకోవచ్చు, లక్షలు సంపాదించుకోవచ్చు, కోట్లు సంపాదించుకోవచ్చు అంటుంటారు. బట్ అంటే నిజంగా వాళ్ళు కూడా అంత సంపాదించి ఉంటారంటారా? అసలు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది అసలు ఏ విధంగా ఉంటుందంటారు? యా బేసికల్గా ఇది ఎథిక్స్ సంబంధించిన విషయం అండి. కొంతమంది ఓపెన్గా వాళ్ళు ఎంత సంపాదించేది పబ్లిక్కి డిస్పోజ్ చేస్తారు. కొంతమంది అలా చేస్తే బాగుండదని చెప్పేసి హైడ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఒకసారి మీరు పబ్లిక్ ఫిగర్కి అయిన తర్వాత, పబ్లిక్ వచ్చిన తర్వాత ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వేరే వాళ్ళకి అడ్వైస్ చేసినప్పుడు వాళ్ళ లైఫ్స్ మనం చేంజ్ చేస్తున్నాం, వాళ్ళ లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం. అలాంటి టైంలో మనం మోరల్గా ఎథికల్గా ఉంటే చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. మనం అనుకుని ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా అందరూ సంపాదిస్తున్నారంటే మిగతా బిహేవియర్ అంతా వేరు, ఫైనాన్షియల్ బిహేవియర్ వేరు. ఫైనాన్స్ బిహేవియర్లో 90% పక్కా ఫ్రాడ్, అది పక్కా ఫ్రాడ్. మీరు ట్విట్టర్ చూడండి, నాకు ఈరోజు 1 lakh వచ్చింది అంటాడు. మరుసటి రోజు చూడండి స్క్రీన్ షేర్ చేయరు మీకు, తర్వాత 1 week తర్వాత మళ్ళీ వచ్చి నన్ను షేర్ చేస్తారు. దాని మీనింగ్ ఏంటంటే అతనికి వచ్చినప్పుడు మాత్రం షేర్ చేస్తున్నాడు, లాస్ అయినప్పుడు షేర్ చేయట్లేదు. మీకు లాస్ అయినప్పుడు షేర్ చేయట్లేదు. ఓకే, దీన్ని బట్టి మీకు ఏమర్థం అంటే అన్ఎథికల్గా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే పబ్లిక్ని, ఇన్నోసెంట్ పీపుల్ని అట్రాక్ట్ చేస్తున్నారు. చూసా మేము సంపాదిస్తున్నాం, మీరు మా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే మీరు కూడా ఇలా సంపాదించుకోవచ్చు అని. అతను సంపాదించుకోలేనప్పుడు వేరే వాళ్ళకి అడ్వైజ్ చేయడం అన్ఎథికల్. అది అన్ఎథికల్. మార్కెట్లో నాలాగనే ట్రైనర్స్ ఉండొచ్చు, లేదా స్టాక్ రికమెండేషన్ చేసే వాళ్ళు ఉండొచ్చు, లేదా సెబీ అఫీషియల్ రిజిస్ట్రేషన్ చేసుకొని అడ్వైజ్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఓకే, అలాగే ఇండియాలో పిఎంఎస్ సర్వీస్ ఉండొచ్చు, ఇలా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూట్ చాలా మంది ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారు. వాళ్ళు నిజంగా వేరే వాళ్ళకి అడ్వైజ్ చేసేటప్పుడు వాళ్ళు దాన్ని పాటించి అడ్వైజ్ చేస్తే అది ఎథికల్ అండి. ఎంతవరకు వాళ్ళు అలా చేస్తారనేది క్వశ్చనబుల్ అది. బట్ మీరు ఎవరైనా సరే చూస్ చేసుకోవాలి ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని అనుకుంటే ఫస్ట్ వాళ్ళ స్టేటస్ చూడమని అడగండి, తప్పేం లేదు. ఈ హౌ టు యూజ్ యువర్ రైట్. మొహాటపడేది ఏం లేదండి ఇక్కడ. ఎందుకు మొహాటపడాలి? నువ్వు డబ్బులు పే చేస్తున్నప్పుడు ఫస్ట్ వాళ్ళని స్టేటస్ చూపించండి. మీకు నచ్చింది, ఏ ఏరియాలో ఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళు ఎంతకాలం నుంచి ఉంటున్నారు అడగండి, స్టేటస్ చూసుకోండి. వాళ్ళ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయమనండి. అతను డబ్బు సంపాదించి నీకు నమ్మకం వస్తే అప్పుడు అడ్వైస్ తీసుకోండి, లేదా ట్రైనింగ్ తీసుకోండి, లేదా ఇంకోటి తీసుకోండి. బట్ మిగతా ఇండస్ట్రీలో ఎలా అయితే న్యూసెన్స్ అయితే ఉందో మన ఇండస్ట్రీ కూడా అంతే ఉంది. అందుకనే ఏదైనా మ్యూచువల్ ఫండ్ అడిగేటప్పుడు నువ్వేం సంపాదించి అడుగుతారు. నేను క్లియర్ నా స్టేటస్ చూపిస్తాను. నేను సుమన్ టీవీకి వచ్చిన డే ఫస్ట్ రోజే నా స్టేటస్ చూపించాను. ఎప్పుడు చెప్పినా నేను చూపిస్తాను. ఎందుకంటే ఎథికల్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మనీ వస్తుంది పోతుంది, అది మామూలు విషయం. అది స్టాక్ మార్కెట్లో పోతుంటుంది. బట్ నెట్ నువ్వు టేబుల్లో ఉంచుకోవాలి కదా వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు. అందుకని ప్రాక్టికల్గా ఎక్స్పోజర్ ఇస్తే, ప్రాక్టికల్గా అడ్వైజ్ ఇస్తే అది 10 మంది పనికి వస్తుంది. లాంగ్ లాస్టింగ్లో నీ పేరు చెప్పుకుంటారు. నువ్వు అదే ప్రాక్టికల్గా ఇవ్వకుండా ఉన్నావు అనుకోండి, ఎవరికి యూజ్ అవుద్ది? నీ టైం వేస్ట్, నా టైం వేస్ట్, పబ్లిక్ కూడా వేస్ట్. అందుకని లాంగ్ లాస్టింగ్లో మీరు ఎప్పుడైనా సరే ఈవెన్ పబ్లిక్ కూడా గుడ్డిగా ఎవరు పెడితే వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోకుండా కొంచెం ఎథికల్గా వాళ్ళు సంపాదిస్తుంది మీకు చూపిస్తే, మీకు నమ్మకం ఉంటే అప్పుడు తీసుకోవటం బెస్ట్. ఓకే, చాలామంది ఇండోర్ నుంచి కాల్ చేస్తారు, నాకు చాలామంది కాల్ చేస్తుంటారు. సార్ నువ్వు కనుక రిప్లై చేయకపోతే చచ్చిపోతాను అంటారు. నేను ఎందుకు ఇంత ఎమోషనల్ ఫీల్ అయితే నేను ఫోన్ చేస్తుంటాను. ఇన్నోసెంటోళ్ళు అండి పాపం, చిన్న ఎస్ఎంఎస్లు కూడా అటెంప్ట్ అయ్యి నిజంగా డబ్బులు వద్దని పంపించే టైపు. వాళ్ళతో గేమ్ ప్లే చేస్తే మనకేం వస్తుంది? ఎనఫ్ మనీ మనం సంపాదించుకున్నాం, అలాంటి వద్దు. సో ఇండోర్లో మీరు అకౌంట్ ఓపెన్ చేయగానే ఇండోర్ నుంచి కాల్స్ వస్తాయి నీకు, నేను ఉన్నాను ఇది కలిసి ఉన్నట్టు. ఎంత ఇన్నోసెంట్ అంటే వాళ్ళకి క్రెడెన్షియల్స్ ఇస్తారండి వీళ్ళు, ట్రేడింగ్ అకౌంట్ క్రెడెన్షియల్స్ ఇస్తారు. వాడేమో ఫస్ట్ ట్రేడ్ చేస్తాడు, నీ డబ్బుతో వాడు ట్రేడ్ చేస్తాడు. వస్తేనేమో నువ్వు లాభం షేర్ చేయాలి వాడికి, పోతే మాత్రం క్యాపిటల్ నీదే మళ్ళీ. ఓకే, మొదట్లో అంత సంపాదిస్తాడు, మేము పెద్ద మొత్తంలో పెడతావా? వాడు ఇంకా మొత్తం ఒకేసారి ఆప్షన్ ట్రేడింగ్లో పెట్టేస్తాడు, ఓవర్ నైట్లో జీరో చేస్తాడు. సారీ నేను ట్రై చేశాను అంటాడు. చాలామంది పబ్లిక్ నాకు ఎస్ఎంఎస్ వస్తూ ఉంటాయి కదా, చాలామంది ఇన్నోసెంట్ పీపుల్ చాలా ఈజీ లూజ్ అవుతున్నారు. అంటే బిల్లుమి చాలా ఈజీగా 20% పర్ యానం లాంగ్ టర్మ్లో సంపాదించే రూట్ ఉన్నప్పుడు ఎందుకండి షార్ట్ కట్స్ ఇవన్నీ కూడా? ఓకే, ప్రాపర్గా మీరు నేర్చుకోండి. ఫుల్ టైం తీసుకుందాం అనుకుంటున్నారా, ప్రాపర్గా ట్రైన్ అవ్వండి. లేదా ప్యాసివ్ ఇన్కమ్లా తీసుకుందాం అనుకున్నావా, నీకు మ్యూచువల్ ఫండ్ ఈటీఎఫ్ సరిపోతుంది. మీరు ఆల్రెడీ వేరే ప్రొఫెషన్స్ ఉన్న అసెట్ మేనేజ్ చేద్దాం అనుకున్నప్పుడు మీరు మామూలుగా రావచ్చు. అయితే ఈ ఇండస్ట్రీలో మాత్రం చాలా ఎక్కువ ఫ్రాడ్ ఉంది. ఆ విషయం నీకు అర్థమైతే చాలు. మిగతా ఇండస్ట్రీలో ఉన్నట్టే ఈ ఇండస్ట్రీ కొంచెం ఎక్కువ ఉంది ఇంకా. ఎందుకు ఈజీ బిజినెస్ స్టార్ట్ చేసుకోండి, ఎనీబడి కెన్ స్టార్ట్ ద బిజినెస్ ఓవర్ నైట్లోనే. ఓకే, బట్ ఎథిక్స్ అనేది ఒకటి ఉంటుందండి, అది చిన్న లేయర్ అనమాట. అవతలోడి ఇన్నోసెన్స్ని వాడుకోవటమా, లేదా అవతలోడికి హెల్ప్ చేస్తూ నువ్వు కొంత సంపాదించుకోవటం అనేది ఎథిక్స్ అంటూ ఉంటుంది. ఆ బోర్డర్ లైన్లో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఆ పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఆ క్రిటిసిజం నువ్వు ఫేస్ చేయాలి, నువ్వు ఓపెన్ చేయాలి. నా స్టేటస్ ఇది, నా ఇన్కమ్ ఇంత, నేను చేసే పని ఇది,
నీకు ఓకే అయితే తీసుకోండి, అడ్వైస్ తీసుకోండి, లేదా ట్రైనింగ్ తీసుకొని చేయడం ఇంపార్టెంట్. అంతేగాని వాళ్ళు ఇన్నోసెంట్ తోటి అడిగారు కదా అని చెప్పేసి నోటికి ఏదొస్తే అది నీ ఒపీనియన్ని అవతల మీద నెట్టడం అనేది అనెతికల్. అది మీరు ఏదైనా చేసినప్పుడు కమిట్మెంట్ ఇవ్వాలి, నేను ఇచ్చేసాను మీరు చేయండి అనేది. ఇప్పుడు రేపొద్దున మనం పిఎస్సి బ్యాంక్ బేస్ అంటారు, నేను కొనే మీకు షేర్ చేస్తాను స్క్రీన్ షాట్, మీరు కాదు నేనే ప్రింట్ అండ్ నేను ఎంటర్ అవుతాను. మనకు నమ్మకం లేనప్పుడు వేరే వాళ్ళకి ఎందుకంటే అడ్వైజ్ చేయడం, చేయకూడదు అది. అందుకని ఫైనాన్షియల్లో ఫ్రాడ్ ఎక్కువ మిగతా వాటితో పోల్చుకుంటే. నేను కెరీర్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు నేను చాలా చూశాను. నేను చాలామంది ట్రైనర్ దగ్గర నేను తీసుకున్నాను, చాలా ఫ్రాడ్. చాలామంది అడ్వైజ్ తీసుకున్నాను, అది ఫ్రాడ్. మార్కెట్లో ఏదో షార్ట్ కట్ ఉంటుంది అనుకుంటున్నది, ఏముండదండి. షార్ట్ కట్ అంటే ఏముండదు లైఫ్లో, గుర్తుపెట్టుకోండి. ప్రతి చోట మనం నేర్చుకోవాలి, ట్రై చేయాలి, ఫెయిల్ అవ్వాలి, ఫిక్స్ చేసుకోవాలి, మళ్ళీ నేర్చుకోవాలి, ట్రయల్ చేయాలి, ఫెయిల్ అవ్వాలి, ఫిక్స్ చేసుకోవాలి. ఈ టోటల్ ప్రాసెస్ మొత్తం చేసుకుంటుంటే ఓవర్ పీరియడ్ టైంలో నీకు దాని మీద గ్రిప్ వస్తుంది. అప్పుడు రియల్ టైంలో నువ్వు ట్రై చేస్తావు. అది బెస్ట్ అప్రోచ్. మీరు ఫుల్ టైంగా తీసుకుందాం అనుకుంటే, లేదా పార్ట్ టైమ్ జస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ కోసం అనుకుంటావా, ఇవాళ రేపట్లో ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్ చాలా ఉంది, అది సింపుల్ నాలెడ్జ్ కూడా తీసుకోవచ్చు. ఒకటే క్వశ్చన్ అండి, మీరు కోట్ల కొద్ది డబ్బులు పెట్టామనుకున్నప్పుడు ఎక్స్పర్ట్ అవ్వడం బెటర్, లేదా ఎక్స్పర్ట్ దగ్గర ట్రాక్ రికార్డ్ చూసుకొని నమ్మితే పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. సో అందరూ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వాళ్ళు బీభత్సంగా డబ్బు సంపాదిస్తున్నారా అంటే అది క్వశ్చనబుల్. అది డెఫినెట్గా ఎవరంతా వాళ్ళ అవతలను చెక్ చేసుకోవాలి. నీకు ఇచ్చే అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు, లేదా నీ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు నిజంగా మనీ మేక్ చేస్తున్నారా లేదని. ఎవరైనా సరే ₹1 కోటి కూడా మేనేజ్ చేయడం చేతగానప్పుడు వాళ్ళు ఇచ్చే అడ్వైజ్ తీసుకోవడం బెటరు, వాళ్ళ దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకోవడం బెటరు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఇండస్ట్రీలో అంత టైం ఉండి కూడా ఎనఫ్ మనీ వాళ్ళు పెట్టలేదంటే మీనింగ్ ఏంటి? ఎనఫ్ మనీ వాళ్ళు పెట్టలేదంటే మీనింగ్ ఏంటి? ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మ్యూచువల్ ఫండ్ తనే పెట్టకుండా ఉండి మీకు అడ్వైజ్ చేస్తే ఉపయోగం ఏంటి? నమ్మకం వేరు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వేరు కదా. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోండి. నోటి మాటలకు అది కొనండి, ఇది కొనండి, అలా కదండి. అలా చేసే వాళ్ళ దగ్గర తీసుకుంటే అది మీకు మంచిది, వాళ్ళకి మంచిది ఎథిక్స్ కొంటాయి. బట్ మిగతా వాటితో పోల్చుకుంటే డీప్ ప్రొఫెషనల్ ఎథిక్స్ చాలా తక్కువ. బేసికల్ ఫినాన్స్లోనే ఎథిక్స్ తక్కువ, ఆ సెక్టర్లోనే ఫినాన్స్ తక్కువ. మీరు యూట్యూబ్కి గెలికారనుకోండి, హౌ ఐ మేడ్ మన డైలీ 10% అంటాడు, మరి దానం అది 1% అంటాడు. డైలీ 1%, ఎప్పుడో ఒకసారి వచ్చే 1%ని ఎవ్రీడే 1% ఎలా మేక్ చేస్తారండి? అంత ఈజీ మార్కెట్లో, ఎంత వాలటిలిటీ మార్కెట్లో అండి. ఇన్నోసెంట్ పీపుల్ ఏంటంటే వాళ్ళకి తెలీదు ఈ ఇండస్ట్రీ ఇట్లా ఉంటుందని, చాలామంది తెలీదు. ఒక ప్యాటర్న్స్ గురించి, ఒక స్టాక్స్ గురించి, ఒక వాలటిలిటీ గురించి, రిస్క్ మేనేజ్మెంట్ గురించి, ఒక పొజిషన్ సైజింగ్ గురించి, వీటి గురించి ఏం తెలియదు వాళ్ళకి. జస్ట్ జీతంలో చిన్న బాటంలో ఉన్నాం కదా, త్వరగా ఎదగచ్చు అని ఒక ఆశతో వాళ్ళు వస్తారు. దీన్ని వాడు ఎన్కాష్ చేసుకుంటారు, అండి అది చేస్తాను, ఇది చేస్తాను, ఇది చేస్తానని తీసుకెళ్ళి వేరే దాంట్లో నెట్టేస్తుంటారు. పర్టికులర్గా చిన్నోళ్ళు ఈ ఆప్షన్ ట్రేడింగ్లో అయితే బీభత్సంగా ఉంటాయి. అన్న అంత లాస్ అయ్యాను, నేను ఇన్న అంత లాస్ అయ్యాను. లేటెస్ట్ కాల్ అయితే 2 కోట్లు లాస్ అయ్యాను అన్న ఆప్షన్ ట్రేడింగ్లో, ఏం చేయమంటారు? వైఫ్, నేను భర్త చెప్పకుండా ₹1,00,000 చిట్టి కట్టిన డబ్బులని కట్టానండి, మార్కెట్లో డబ్బులని పోయి నన్ను ఏం చేయమంటారండి. బాధ అనిపిస్తుంది. ఎందుకు ఈ గ్రీడీనెస్ ఎంత దూరం తీసుకెళ్తుంది వీళ్ళని బాధ అనిపిస్తుంది. ఓకే, అందుకని బెస్ట్ ఏంటంటే ఈ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోండి. ఐలలో డైరెక్ట్గా మీరు మార్కెట్ రావాల్సిన అవసరం లేదు. మనం ఎన్నో డమ్మీ ప్లాట్ఫామ్స్ ఇచ్చాం వాళ్ళకి. in.tradingview.com కావచ్చు, moneybymoneycontrol.com కావచ్చు, metatrader4.com కావచ్చు. డమ్మీ ట్రేడింగ్లో టెస్ట్ చేసుకోండి మీ నాలెడ్జ్ని. ఎందుకు డైరెక్ట్గా రియల్ టైం రావాలి? డైరెక్ట్గా ఎందుకు రావాలి? తక్కువ డబ్బా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఈటీఎఫ్స్ ఉన్నాయి, తక్కువ డబ్బుతో మీరు చేసుకోవచ్చు. ఓకే, అట్లా కొంత టైం కేటాయించుకుంటే మీరు అవ్వచ్చండి. మంచి ఎథికల్గా ఉన్న వాళ్ళ దగ్గర అసోసియేషన్ చేసుకుంటే డెఫినెట్గా లాంగ్ టర్మ్ మీ మీద ఉంటారు. యా, సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో వెల్త్ మేక్ చేసుకోవడం చాలా ఈజీ, అనుకున్నంత టఫ్ ఏం కాదు. నా ప్రొఫైల్ ఓపెన్ చేయమంటే నేను ఓపెన్ చేసి చూపిస్తాను. నేను మ్యూచువల్ ఫండ్ ఎంత ఇన్వెస్ట్ చేశాను, నేను 10 lakhs ఇన్వెస్ట్ చేశాను మ్యూచువల్ ఫండ్లో. నేను క్లియర్గా నేను చేస్తాను, మీకు చూపిస్తాను ఎలాగా. ఆ ఇండస్ట్రీ అంత బాగా వర్క్ చేస్తుంది కాబట్టి, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు షేర్ చేసి మీకు కొనమంటాను. లాంగ్ లాస్ట్లో డబ్బులు డెఫినెట్గా వస్తాయి. ఇక ట్రేడింగ్ అంటవా, అది ఏ రోజు కాదు, రిస్క్ బిజినెస్. అది మీరు నేర్చుకొని మీరు ట్రేడింగ్ చేయాలి తప్ప ఒకటి ఇచ్చే టిప్స్ మీకు పనికిరావు. ఎందుకు పనిచేయవు నేను చెప్తాను. మార్కెట్లో బ్రేక్అవుట్స్, షేక్అవుట్స్, ఫుల్ బ్యాక్స్ ఇవన్నీ మామూలు విషయం. అవతల ట్రైనర్ ఒక బ్రేక్అవుట్ స్ట్రాటజీ నీకు పంపించారనుకోండి, నీకు తెలియదు అది బ్రేక్అవుట్ స్ట్రాటజీ అని. నీకు వచ్చేటప్పుడు టైం 2-3 minutes లేట్ అయింది అనుకోండి, అప్పటికే స్టాక్ మూవ్ అయింది అనుకోండి, మీరు దాన్ని చేంజ్ చేస్తుంటారు, ఈజీగా లాస్ అవుతారు మనీ. అందుకని అవతల మైండ్ సెట్, అవతల ట్రేడ్ జనరేట్ కాల్ చేసేటప్పుడు ఏ టైప్ది మీకు సూట్ అవుతుందో లేదో తెలుసుకోవడం, జాయిన్ అవ్వడం బెటర్. రెండోది, మీ రిస్క్ ప్రొఫైల్ వేరే వాళ్ళకి ఎలా తెలుసు? మీ రిస్క్ ప్రొఫైల్ మీకే తెలుసు. ఒక్కొక్కరికి ఒకటి అఫోర్డబిలిటీ ఉంటుంది. మీకు ఎంత అఫోర్డబిలిటీ ఉన్నది మీరు క్లారిటీ రావాలి. అందుకని బ్లేమ్ చేసే బదులు మీరు ట్రేడింగ్ చేద్దామంటే ఖచ్చితంగా ప్రొఫెషనల్ అవ్వండి. లేదు అంటవా ప్యాసివ్ ఇన్కమ్ కింద మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్లో మంచి మంచి ఉన్నాయి. నిజం చెప్పాలంటే టీసీఎస్లో వారానికి స్టాక్ కొనుక్కుంటూ పోతే మీరు ఎలా లాస్ అవుతారండి? స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. రిలయన్స్లో కూడా వారానికి స్టాక్ కొనుక్కుంటూ పోయి లైఫ్ టైం కొన్నారనుకోండి, లాస్ ఎలా అవుతారండి? ఒక కాల్గేట్ పామాలు లేవు, ఒక హిందుస్థాన్ వాళ్ళు ఎవరు, ఒక దాబరు, ఒక టీసీఎస్, ఒక విప్రో వారానికి స్టాక్ కొనండి, ఎలా లాస్ అవుతారు?
లాస్ అనేది సైకలాజికల్ ఇష్యూ, నాట్ ఓన్లీ జస్ట్ నాలెడ్జ్. అందుకని అడ్వైజర్స్ వాళ్ళ దగ్గర టిప్పులు వీళ్ళ దగ్గర తీసుకొని ఫేక్ అవ్వద్దండి. ఇక్కడ ఏది ఫ్రీగా రాదు. మీరు వేరే వాళ్ళకి కాల్ చేసి ఇది ఏం అవసరం లేదు. నేర్చుకుంటే ప్రొఫెషనల్గా నేర్చుకోండి, లేదా సింపుల్గా మంచి బ్లూ చిప్ కంపెనీస్ని ఎవ్రీ మంత్ 1-2 స్టాక్స్ కొనుక్కుంటూ వెళ్ళండి. అది సింపుల్, అది ఎనీబడి కెన్ డూ ఇట్. అందులో పెద్ద కాంపిటేటివ్ సబ్జెక్ట్ ఏం లేదు. ఓకే, అందుకని షార్ట్ టర్మ్ టిప్స్ ఈ అడ్వైస్ అయ్యి చేసే బదులు, వాళ్ళ నమ్మకం లేని నమ్మకం మీద చేసే బదులు మీరు బెస్ట్ ఏంటంటే మీ అందరి మీద ఎక్స్ప్లోర్ చేయొచ్చు, తప్పేం లేదు. బట్ ఎస్, ఈ ఏరియాలో చాలా చాలా ఫ్రాడ్ ఉంది. మీరు అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈజీ మనీ ఇక్కడ, ఈజీ మనీ. అనెతికల్ వదిలేస్తే ఎవరు ఎనీబడి కెన్ మేక్ ద మనీ. ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళు ఎలా టిప్స్ జనరేట్ చేస్తారో చూడండి. ఒక 1 lakh డేటా తీసుకుంటారు. మీరు అకౌంట్ ఓపెన్ చేయంగానే మీరు ఆటోమేటిక్గా మీ మొబైల్ నెంబర్ అన్నీ ఇండోర్కి వెళ్ళిపోతాయి. ఈ బ్రోకర్స్ అందరూ అమ్మేస్తారు డేటాను, వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 1 lakh మెంబర్స్కి ఒక 10 lakh SMS డేటా కొంటారు. కొనేసుకొని వీళ్ళు 50,000 స్ప్లిట్ చేస్తారు. తీసేసుకోనండి, తీసేసామని చెప్పి ఇద్దరు పంపిస్తారు. అది ఖచ్చితంగా ఇంకో ముందుకు పోవద్ది. ముందుకు పోతేనే వీళ్ళు సక్సెస్ అయినట్లు లెక్క, కిందకు వస్తే వీళ్ళు సక్సెస్ అయినట్లు లెక్క. ఇప్పుడు విన్ అయిన వాళ్ళని అడుగుతారు, సార్ కాల్ పంపించాం ఫ్రీగా, సక్సెస్ అయింది, యూ మేడ్ ద మనీ, ఈరోజు ఫైనల్ కాల్ ఇంకోటి ఇస్తాం సార్, అది మేము థర్డ్ కాల్ మేము ఫ్రీగా ఏమంటాడు. మళ్ళీ ఈ డేటాని 2గా స్ప్లిట్ చేస్తారు, 25,000. ఈసారి విప్రో కొనని ఒక బ్యాచ్ చెప్తారు, 2వ బ్యాచ్కి విప్రో అమ్మని చెప్తాడు. మళ్ళీ ఒకళ్ళు సక్సెస్ అవుతారు, వాళ్ళందరూ కాల్ చేస్తారు. ఈసారి పర్సనల్గా, సార్ మీకు 2 calls ఇచ్చాము నిన్న, రిలయన్స్ ఈరోజు ఇప్పుడు 2 సక్సెస్ అయినాయి కదా, ఇంకా మేము యాక్చువల్గా మేమైతే ఇయర్లీ 1 lakh తీసుకుంటామండి, బట్ ఇప్పుడు సైబర్ సేల్ లేకపోతే ఇంకోటి పండగ పేరు చెప్తాడు, క్రిస్మస్ ఈవ్ సందర్భంగా మేము 90% డిస్కౌంట్ ఇస్తున్నాం సార్, మీకు 15,000కి ఈ ఆఫర్ వస్తుంది, 90% డిస్కౌంట్. ఇక మేము థర్డ్ కాల్ ఏమో ఆల్రెడీ 2 ఇచ్చారు మీరు చూసారంటాడు. మనకు కూడా డౌట్ రాదు, ఎందుకంటే వాడు చెప్పినట్టు కరెక్టేనే కదా. వాడు బ్యాక్గ్రౌండ్ ఫిల్టర్ మనకు తెలియదు, వాడు ట్రాప్లో ఈజీగా పడేస్తాం ఎవరైనా సరే ఇన్నోసెంట్ వల్ల. 2 calls ఇచ్చాడు, ఇంకా ఫైనల్గా ఏం చేస్తాను, ఇంకొక కాల్ అని రిక్వెస్ట్ చేయగలుగుతాం, అంతకుమించి ఏం చేయం. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తే 25,000ని 12,500, 12,500గా మార్చుతాడు. టాటా స్టీల్ కొనండి, ఇంకో గ్రూప్ టాటా స్టీల్ అమ్మంటాడు. మళ్ళీ సక్సెస్ అవుతారు ఒక గ్రూప్ వాళ్ళు. ఈ 12,500 సార్ నీకు ఇప్పటికే 3 calls ఇచ్చాను, మా మేనేజ్మెంట్ ఎలా చేయదు, తీసుకొని లేకపోతే లేదని చెప్తాడు. వాళ్ళ ప్రెజర్ దెబ్బకి వాళ్ళ మాటల మాయాజనంలో మీరు పడతారు ఈజీగా. ఈవెన్ 12,500లో ఒక 1% రెస్పాండ్ అయినా 125 members ఇంటూ 10,000 ఈజ్ ఈక్వల్ టు 12 lakh rupees అండి. వాటి పెట్టి ఇన్వెస్ట్మెంట్ ఎంత 1 lakh, వచ్చిందంతా 12 lakh. అంటే ఎథిక్స్ వదిలేస్తే ఆ టిప్ ఇచ్చే బిజినెస్ని ఎనిబడి కెన్ స్టార్ట్ ఇట్. ఎథిక్స్ అంటే వదిలేస్తే అందులో పెద్ద ఇదేం లేదు. బట్ ఈజ్ ఇట్ వే మేడ్ ద మనీ, జనాలు షేర్ చేసుకుంటూ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో అనెతికల్ అవి. ఓకే, అందుకని ట్రాప్ అవ్వద్దు వాళ్ళ దగ్గర. ఓకే, మీకు నాలెడ్జ్ దొరుకుతుంది, మీ Quora.comకి వెళ్ళినా యూట్యూబ్లో బెస్ట్ కొంతమందిని మీరు ఫాలో అవుతూ ఉంటుంటే వాళ్ళ అడ్వైస్ దొరుకుతూ ఉంటాయి. బట్ సింపుల్ వే ఏంటంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ని ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ 1-2 స్టాక్స్ కొంటూ ఉంటుంటే దట్ ఈజ్ ది ఈజియెస్ట్ వే అండ్ అఫోర్డబుల్ వే అండ్ ఎనీబడి కెన్ డూ ఇట్. అందులో పెద్ద కాంపిటేటివ్ ఏం లేవు, ఎందుకంటే పెద్ద బిజినెస్ మళ్ళీ జీరో అవ్వాలి లాంగ్ టర్మ్లో, ఇది కీప్ ఆన్ గ్రోయింగ్. అందుకని మీకు మంచి ప్రాఫిట్ వచ్చినప్పుడు వేసుకొని పెట్టండి, అది ఈజీ. అది లేదు అంటే మీరే సొంతంగా నేర్చుకొని యూ హ్యావ్ టు లెర్న్ ద న్యూసెన్స్, టెక్నికల్ న్యూసెన్స్ అంతా నేర్చుకొని మనీ మేక్ చేసుకోవచ్చు. అది బెస్ట్ అడ్వైస్. అండ్ అందరూ మనీ మేక్ చేస్తారంటే డౌట్ఫుల్ అది, ఎందుకంటే డిపెండ్ అపాన్ ద క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంత టైం డెడికేట్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టేసేసి అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది.